హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అల్లా నరేష్ గారు హీరోగా నటించడం జరిగింది మూవీలో. ఈ మూవీ నియర్ బై థియేటర్స్లో ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో మొదటి చూపులోనే హీరోయిన్ అయితే ఇష్టపడతారు గైస్. తర్వాత హీరోకి తెలుస్తుంది అంటే హీరోయిన్కి ఏదో ప్రాబ్లం ఉందని అయితే హీరోకి అయితే తెలుస్తుంది గైస్. ఆ ప్రాబ్లమ్ ఎలాగైనా సాల్వ్ చేయాలని అయితే అనుకుంటాడు. చాలా ఇష్టపడతాడు హీరోయిన్ని. అయితే ఒకరోజు హీరోయిన్ ఇంటికి అయితే వెళ్తాడు. హీరోయిన్ కలుస్తాడు గైస్. కలిసిన తర్వాత హీరోకి తర్వాత తెలుస్తుంది అంటే హీరోయిన్ ఇంకా తన మదర్ చనిపోయి 3 days అవుతుందని అయితే తెలుస్తుంది గైస్. అంటే 3 days బ్యాక్ వాళ్ళు చనిపోయారని అయితే తెలుస్తుంది హీరోకి. హీరో ఇంకా షాక్లో ఉంటాడు గైస్. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో కూడా హీరోకి ఏం అర్థం కాదు. తర్వాత హీరోయిన్ని ఎవరు చంపారు, దేనివల్ల చంపారు, ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటాడు గైస్. మరి హీరోయిన్ని చంపింది ఎవరు, దేనివల్ల చంపారు, వాళ్ళ వెనకాల మోటివ్ ఏంటి, మరి హీరో ఇవన్నీ కనిపెట్టాడా, తను ప్రేమించిన అమ్మాయిని చంపింది ఎవరో హీరో తెలుసుకున్నాడా, మరి పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ముందుకు ఎలా తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఏమీ ఉండదు గైస్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. హీరోయిన్ కలవడం, వాళ్ళ లవ్ ట్రాక్ కానివ్వండి, మళ్ళీ హీరో తన ఫ్రెండ్స్ గ్యాదర్ కావడం, మాట్లాడుకోవడం, ఎక్కువ పెద్ద ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద చెప్పుకోవడానికి స్టోరీయే ఉండదు ఫస్ట్ హాఫ్లో. అలా స్టోరీలో తీసుకెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. ఇంటర్వెల్ వరకు అలా లాగారు సినిమాని. ఇంటర్వెల్ తర్వాత ఎప్పుడైతే ఆ ట్విస్ట్ అయితే పడుతుందో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏదో గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుందంటే అది లేదు. చాలా సప్పగా వెళ్ళిపోతుంది. చాలా బోరింగ్గా ఉంటుంది మూవీ. ఇక్కడ మనకు ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అన్నప్పుడు ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయాలి. అదే మిస్ అయింది మూవీలో. రొటీన్ స్టోరీ తీసుకున్నారు, బట్ దాని ఎగ్జిక్యూషన్ కానీ డైరెక్షన్ కానీ ఇంకా బాగా ఉండుంటే మూవీ ఇంకోలా ఉండేది. ఎందుకంటే స్టోరీ రొటీన్ తీసుకున్నా మనకు ఆ థ్రిల్ కానీ ఎంగేజ్ కానీ మన మూవీతో కనెక్ట్ అయ్యి ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి ఉండుంటే మూవీ ఇంకోలా ఉండేది. అదే మిస్ అయింది మూవీలో. పర్ఫార్మెన్స్ అయితే అల్లు నరేష్ గారు అయితే సూపర్గా చేశారు. అసలు మామూలుగా చేయలేదు. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. చెప్పనక్కర్లేదు అల్లు నరేష్ గారు ఎలాంటి యాక్టరో. ఏ క్యారెక్టర్లోనే అలా వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేస్తారు. సాయి కుమార్ గారు కూడా ఉన్నారు, పోలీస్ రోల్లో అయితే చేశారు. చాలా బాగా చేస్తారు సాయి కుమార్ గారు కూడా. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు కదా. సాంగ్స్ మాత్రం పెద్దగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించలేదు. మూవీ మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ మాత్రం నిజం చెప్తున్నాను, లిటరల్ ఏమీ ఉండదు. చాలా బోరింగ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగుంటాయి, బట్ సెకండ్ హాఫ్ కూడా ఇన్వెస్టిగేషన్ ఏం పెద్దగా మనకి థ్రిల్ కానీ ఎంగేజ్ కానీ ఏం చేయదు కదా. చాలా సప్పగా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ కానీ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ గ్రిప్పింగ్ ఇక్కడ ఉండదు. క్లైమాక్స్ మళ్ళీ రొటీన్గా ఎంజాయ్ చేస్తారు. బట్ క్లైమాక్స్ అది ఒకటి పెట్టారు, అది కూడా నాకు పెద్దగా నచ్చలేదు కదా. ఎందుకు అలా పెట్టారు కూడా, క్లైమాక్స్ అలా ఎందుకు డిజైన్ చేస్తారు కూడా అర్థం కాలేదు. నాకు పెద్దగా నచ్చలేదు. ఇంప్రెస్ అయితే అస్సలు అవ్వలేదు మూవీ తోటి. అల్లు నరేష్ గారికి ఈసారి అయినా హిట్ పడుతుందేమో అనుకున్నాను, కానీ ఈసారి కూడా అల్లు నరేష్ గారికి చేదు జ్ఞాపకమే మిగిలింది. మూవీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు కదా. ఇప్పుడు వచ్చే అల్లు నరేష్ గారి మూవీస్ ఏదైతే ఆల్కహాలిక్ ఒకటి మూవీ వస్తుంది అనుకుంటా, ఆ మూవీ అయినా అల్లు నరేష్ గారికి పెద్ద హిట్ అవ్వాలని, తన కెరీర్లో బిగ్గెస్ట్ ఇప్పుడు వచ్చే మూవీ ఆల్కహాలిక్ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను గైస్. ఇప్పుడు వచ్చే మూవీ అయినా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆల్కహాలిక్ మూవీ అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి మూవీస్తో రావాలి అల్లు నరేష్ గారు అయితే అనుకుంటున్నాను గైస్. కామెడీ జానర్ మూవీస్ ఇంతకుముందు చాలా బాగా చేసేటోళ్ళు. ఇప్పుడు ఎంచుకునే సబ్జెక్ట్స్ నాంది తీసుకోండి, అది సూపర్గా ఉంటుంది మూవీ. చాలా అంటే చాలా బాగుంటుంది నాంది మూవీ. అలాంటి సబ్జెక్ట్స్నైనా ఎంచుకొని మంచి మూవీస్తో రావాలి అల్లు నరేష్ గారు అయితే నేనైతే కోరుకుంటాను గైస్. బట్ ఈ మూవీ మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు గైస్. చాలా ఉంటే చాలా బోరింగ్గా ఉంది మూవీ. ఎక్కడ మనకి ఇంప్రెస్ చేయదు. ఓకే, ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. అది కూడా అల్లు నరేష్ గారు యాక్టింగ్ సూపర్గా ఉంది. ప్లస్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ చిన్న మూమెంట్స్ బాగున్నాయి. ఇంకోటి మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. నాకైతే పెద్దగా నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.